ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7:8 వచనము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి ఆరంభము కంటే అంత్య దినములలో ఉన్నటువంటి సందర్భాలను గురించి కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేస్తూ వస్తున్నాను. ప్రభు మాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి గత దినముల్లో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనము గమనించినాము. 37వ అధ్యాయంలో 15 నుండి కూడా 28 వరకు విషయం ఏమిటి అని అంటే, ఈ అధ్యాయాలలో 36, 37, 38, 39 అధ్యాయాలు యెహెజ్కేలు గ్రంథము ఇశ్రాయేలు యొక్క వారు తిరిగి రావడము, వారికి ఇచ్చిన నిరీక్షణ అన్నమాట. ఏదైతే దేవుని మాట వినకుండా వారు దేవునికి విరోధంగా జీవించిన కారణాన్ని బట్టి వారు ఆయా దేశాలకు, ముఖ్యంగా అష్షూరు దేశానికి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి బబులోను యొక్క దేశానికి యూదా ప్రజలు చెదిరిపోయేటువంటి సందర్భం. అయినా దేవుడు కనికరించి దేవుడే తన యొక్క మహాకృపను బట్టి వారిని మరలా ఏకం చేసే సందర్భాన్ని మనము చూసినాం. 37వ అధ్యాయము 15 నుండి 28 వరకు దేవుడు వారిని మరలా ఏకం చేసి మళ్ళా తిరిగి మొదటి యొక్క విధానానికి ఇశ్రాయేలు యొక్క దేశము యెరూషలేము దేవుడు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చివరి వచనాలలో అక్కడ దేవుని యొక్క నిత్య నిబంధనను, సమాధానాన్ని ఇచ్చి దేవుడు గొప్ప కార్యాన్ని చేసినాడు. పాడైపోయినటువంటి యొక్క పట్టణము యెహెజ్కేలు గ్రంథము 36, 35 నుంచి రాయబడినటువంటి యొక్క పట్టణము, ప్రజలు లేనటువంటి యొక్క పట్టణం తిరిగి ఏదైనా తోటవలే మరి ప్రతిష్ఠించి అనేక జనములు, విస్తారమైనటువంటి యొక్క మరలా వారి యొక్క సంపద, ఇవన్నీ కూడా కూర్చబడ్డటువంటి విషయం. దీనిని బట్టి ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుడే ఏం చేసినాడో ఆయనే దేవుడని తెలుసుకున్నట్లు గమనించండి. ఈ రోజు కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, 38వ అధ్యాయాన్ని మనము చూస్తున్నాము. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం. దానికి ముందు చిన్న మాట నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాం. 37వ అధ్యాయము 28వ వచనంలో, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యం ఉండును బట్టి నేను యెహోవానై ఉన్నానని, నేను యెహోవానే నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరచబడు అని అన్యజనులు తెలుసుకొందురు. గమనించండి, ఎవరు తెలుసుకుంటారంట? నేను యెహోవానైన నేను ఇశ్రాయేలులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకుంటారు. అన్యజనుల యొక్క తెలుసుకోవడం కొరకు తిరిగి దేవుడు వీరిని మరలా అందరిని ఏకం చేసినాడు. ఒక గొప్ప రాజ్యంగా ఇశ్రాయేలు యొక్క దేశాన్ని నిలబెట్టినాడు. ఈ సందర్భంలో 38వ అధ్యాయంలో, ఈ అధ్యాయం కూడా వీలైన కొలది 2 భాగాలుగా మనం తలంచుదాము. 1 నుండి 13 వరకు ఒక భాగానిగా మనం తలంచగలం. గమనించవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క దేశము తిరిగి దేవుడు మళ్ళా దానికి ఉన్నటువంటి మొదటి స్థానాన్ని, సమస్తాన్ని దేవుడు సిద్ధం చేసినాడు. దీనిని బట్టి ఇశ్రాయేలు యొక్క దేశం మీదికి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా వ్యతిరేకంగా లేచేటువంటి సందర్భాన్ని మనం గమనించగలం. దేవుడే ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవుని బిడ్డలుగా మన మీద కూడా ఇలాంటి యొక్క దినాలలో ఉన్నాం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా దేవుని ప్రజల మీద జరిగేటువంటి దాడులు కావచ్చు, ఘోరమైనటువంటి యుద్ధాలు కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, దేవుని పిల్లల మీద, దేవుని సంఘాల మీద జరిగేటువంటి సందర్భాలు. అయినా ప్రభువు వారిని ఏ విధంగా కాపాడుతాడు, ఏ విధంగా రక్షిస్తాడంటే సందర్భాన్ని మనం కొన్ని ఎరుగుదాం. అందుకనే మొదటి నుంచి ఏం రాయబడిందంటే, 38వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 38లో నరపుతుడా, మొదటి వచనం, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చి, నరపుతుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషుకును, మెషెకును, తుబాలుకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ ప్రవచనమెత్తి ప్రవచింపుము అంట. గమనించండి, దేవుడే యెహెజ్కేలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. మాగోగు దేశపు వాడగు గోగు, రోషుకును, మెషెకును, తుబాలుకును అధిపతి అయినటువంటి వాని తట్టు. కాబట్టి అధిపతి, ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏం సంగతి అయినటువంటి విషయము
వీరందరికీ ఏం చేస్తున్నాడు అని అంటే 3వ వచనం ప్రకారం ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, రోషినకును మెషకునకును తుబాలునకును అధిపతి గోగు నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు తిప్పి నీ దవడలకు గాలమును తగిలించి నిన్ను నీ సైన్యమంతటిని నీ గుర్రములను నానా విధములను ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ కవచములను డాలును ధరించిన ఖడ్గములు చేత పట్టుకొని వారందరినీ మహాసైన్యంగా బయలుదేరజేసి నీతో కూడాను పారసీక దేశపు వారిని, కుషీలను, పుత్తి వారందరినీ, డాళ్లను శిరస్థానములను ధరించు వారందరిని బయలుదేరజేసి గోమేరు అతని సైన్యమంతటిని ఉత్తర దిక్కున నుండు తొగర్మయు అతని సైన్యమును అనేకములు నీతో కూడా వచ్చును. నీవు సిద్ధముగా ఉండము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిగిన సమూహం అంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలి వాడవై ఉండుము. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలు పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకు ఆ యాజకుల నుండి రప్పించబడిన నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకు నీవు వచ్చెదవు. ఏం చూపిస్తుంది ఈ భాగం అంతట్లో కూడా అంటే, ఏదైతే తిరిగి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరిగి వారి దేశానికి దేవుడు తీసుకొచ్చినాడు, వారి మధ్యలో మందిరము, చక్కని యొక్క మొదటి ఆరం ఏదేను తోటలా అనేటువంటి యొక్క విధానం తీసుకొచ్చినాడు. దీనిని బట్టి దేవుడు మరలా ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే వీరు అన్యజనులందరూ సర్వ ప్రజలు నేనే యెహోవానని తెలుసుకున్నట్లు ఇప్పుడు ఏం చేశాడు, వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేల్ యొక్క దేశం మీదకి పురికొల్పును చూస్తున్నాం. యుద్ధానికి రావడం, వాళ్ళందరూ కూడా ఆయా విధాలుగా యుద్ధంలో ధరించుకొని ఇశ్రాయేల్ యొక్క దేశం మీదకి వచ్చే విధానాన్ని చూపిస్తుంది. దీన్ని బట్టి బైబిల్ యొక్క పండితులు లేక దేవుని వాక్యం విన్నటువంటి వాళ్ళు చెప్తా ఉంటారు. 8వ వచనం ప్రకారం చాలా దినములైన తర్వాత నీవు శిక్ష ఎప్పుడు జరుగుతుంది ఇది అని అంటే, చాలా దినములో తర్వాత జరుగుతున్నటువంటి విషయం. అందుకనే చాలా మంది యొక్క బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే, నేడు కూడా యెరూషలేము మీదకి యుద్ధానికి సర్వరాజులందరూ కూడా దాని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాజులందరూ కూడా దేశం మీదకి వస్తారు అని, దాన్ని చుట్టుముట్టుకుంటారని, తిరిగి వారికి దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడనేటువంటి సందర్భాన్ని గురించి అధ్యాయంలో రాయబడింది. అందుకనే క్లుప్తంగా చూస్తున్నాం కాబట్టి 2 భాగాలుగా మనం ఈ విషయం చూస్తాం. చాలా దినములైన తర్వాత అంటే చివరి దినాలలో జరగబోయేటువంటి సందర్భాలను గురించి కూడా అనుకోవచ్చు కూడా. అంతేకాకుండా యెరూషలేము మీదకి వచ్చేటువంటి యొక్క ఈ గొప్ప సైన్యమును దేవుడే వారి మీదకి రాజేస్తున్నాడు. వచ్చిన తర్వాత దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు, ఈ సందర్భాన్ని బట్టి మనకు కూడా వచ్చేటువంటి యొక్క సమస్యలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, ఈ పోరాటాలు ఆత్మీయంగా దిగులు పడిన అవసరం లేదు. దేవుడే వాగ్దానం చేస్తుండు వాళ్ళ పక్షంగా సహాయం చేసే దేవుడు నీ పక్షంగా నా పక్షం కూడా చేస్తాడు. అందుకనే వారు ఇశ్రాయేలు దేశం మీదకి ఏ విధంగా వస్తారు అనంటే గమనించండి. 9వ వచనం, గాలివాన వచ్చినట్లు మేఘము కమ్మినట్లు నీవు దేశం మీదికి వచ్చెదవు. నీవును నీ సైన్యమును నీతో కూడా బహుజనములు దేశం మీద వ్యాపించరు. చూసినారా, గాలివాన ఎట్లా వస్తుందో ఆ విధంగా వచ్చి ఇశ్రాయేలు యొక్క దేశాన్ని వాళ్ళు చుట్టుముట్టుకుంటారట. 10వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయం పుట్టును. 11వ వచనము, నీవు దురాలోచన చేసి ఇట్లనుకుందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను, ప్రాకారములను అడ్డుగడియలను గౌనును లేని దేశం మీదికి పోయేదను, నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను. ఇది మనకు ప్రవచనార్థమైనటువంటి మాట. అందుకనే యూదా ఇశ్రాయేలు ప్రజలు బాగున్నారు అనుకున్నటువంటి సమయంలో యుద్ధానికి వాళ్ళు వచ్చే సందర్భము మనకు కనబడుతూ ఉంటది. ఇంకోటి 12వ వచనం, వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వం పాడై మరలా నివసింపబడిన స్థలం మీదికి తిరిగిపోయేదాం. పూర్వము పాడైపోయింది, దేవుడు తిరిగి మళ్ళా దాన్ని పునర్నిర్మించినాడు, మొదటి వైభవము దానికి వచ్చింది. పోదాం పదండి, ఎందుకంటే ఇంతకు ముందు మనం ఆ విధంగా దోచుకున్నారు కదా, తిరిగి మరలా బాగైంది కదా, మరలా పోదామని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళు వచ్చే సందర్భాన్ని చూపిస్తుంది. స్థలం మీద తిరిగిపోదాము, ఆయా జనముల్లో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్టనడమ నివసించు జనుల మీదకి తిరిగిపోదాము. మరలా తిరిగి వాళ్ళు ఏమైనారు, అన్ని సమకూర్చబడినటువంటి దేశం మీదకి పోయినోళ్ళు పోకుండా
మళ్ళా యూదులు ఇశ్రాయేలు వారు ఒక దేశం అయిపోయినారని ఈరోజు ప్రపంచమంతటి కూడా ఇశ్రాయేలు దేశం మీద ఉన్నటువంటి దృష్టి మనం ఎరగగలము. అంతేకాదు నట్ట నడుమ నివసించు జనములంట ఈరోజు భూమికి మధ్యస్థానం ఏంది అని అంటే పాలస్తీనా దేశమే, యెరూషలేమే ఈ ప్రపంచానికి మధ్య స్థలము, మధ్యన ఉండేటువంటి స్థలం. చక్కగా ఇక్కడ రాయబడి ఉంది. అందుకనే భూమికి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదము. తర్వాత ఏమంటారు, సేబా వారట, దాదాను వారు, తర్షిషు వారు, కొదమ వీళ్ళంతా సింహముల వంటి వారై వారును నిన్ను చూసి సొమ్ము దోసుకొని వచ్చితివా, దోపుడు సొమ్ము సైన్యమునకు సమకూర్చితివా, బహు దోపుడు సొమ్ము, వెండి బంగారములను పశువులు సరుకులు పట్టుకొని పట్టుకు చాలా దోపుడు సొమ్ము దోసుకొని వచ్చితివా అని నిన్ను అడుగుదురు. ఈ విధంగా వారి మీదికి ఈ యొక్క దేశములన్నీ కూడా రాజేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇశ్రాయేలు నిర్భయంగా ఉంటున్నటువంటి సందర్భంలో వారు వచ్చినారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితులు కూడా ఆ విధంగా ఉండవచ్చు. రేపు ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది. దీని సందర్భంగా నేను 2 విషయాలను నేను మీకు గుర్తు చేస్తాను, గమనించండి. జకరియా గ్రంథము 12వ అధ్యాయంలో ప్రవచనార్థంగా ఉన్నటువంటి సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను, గమనించండి. 12వ అధ్యాయం జకరియా గ్రంథము 12 మాట నుంచి, దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను. శత్రుడు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమున నేను యెరూషలేమును సమస్తమైన జనములకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తిమోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై ఉందురు. గమనించినారా? భూజనులందరూ కూడా ఏమవుతారంటే ఇశ్రాయేల్ యొక్క దేశానికి విరోధులవుతారు. వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ పట్టణం మీద దాడి చేస్తారని రాయబడి ఉంది. ప్రియ దేవుని అయితే కూడా చేస్తారు. మరి దేవుడు ఏం చేస్తాడంటే, వారందరూ వచ్చిన తర్వాత దేవుడు వారి పక్షంగా యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. చూస్తాం మనం తర్వాత మరి ఒక భాగాలు చూస్తాం. అందుకనే నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా ఆత్మీయంగా కావచ్చు, సంఘంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, ఈ విధంగా మన మీదకి వ్యతిరేకతలు కావచ్చు, విరోధంగా మాట్లాడే వాళ్ళు కావచ్చు, ఈరోజు సర్వ ప్రజలు మనకు వ్యతిరేకంగా లేవచ్చు. అయినా కూడా యెరూషలేము మీద జరిగేటువంటి దాడిలో దేవుడు ఏ విధంగానైతే సహాయపడుతూ వారందరినీ కాపాడినాడు. ఎందుకంటే ఆయనే లేపినాడు, ఆయనే చేసినాడు భూజనులందరినీ. తిరిగి ఏం చేస్తాడు అంటే ఆయనే చేసేవాడుగా ఉంటున్నాడు. ఇది మనకు ప్రకటన గ్రంథంలో కూడా మరొక భాగంగా మనకు కనబడతా ఉంటది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నటువంటి సందర్భమును ఆ మాట కూడా నేను మీకు గుర్తు చేసి ముగింపులోనికి వస్తాం. గమనించండి దేవుని బిడ్డలుగా, ఆరంభ అంచెదినాలు జరగబెట్టే సంగతిని గురించినటువంటి విషయాలు ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన సందర్భాలు 16వ అధ్యాయము 16వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 16 గమనించండి. 16వ అధ్యాయము 16వ వచనం 15, 16 కలిసి ఉన్నాయి. హెబ్రీ భాషలో అర్మిగిద్దోను చోటునకు వారిని పోగు చేసేదను. ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను. తాను దిగంబరిగా సంచరించుతున్న జనులందరూ తమ దిశమల్లో చూతురేమని మెలకువగా ఉండి తమ వస్తువులను కాపాడుకొనివాడు. అర్మిగిద్దోను యుద్ధము చోటునకు వారందరినీ పోగు చేస్తారట, వారి మీదకి యుద్ధం చేయడానికి. అక్కడే గొప్ప యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేల్ దేశంలో. ఏ విధంగా జరుగుతుంది తర్వాత విషయం చూస్తాం. అందుకనే ఏది జరిగినా దేవుడు వారి పక్షంగా దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయం. నేను వారి దేవుడినై ఉంటాను అన్నాడు. కాబట్టి దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినాడు. మరువనటువంటి దేవుడు, కాపాడే దేవుడు. నేను యెహోవానై ఉన్నాను అని చెప్పేసండి భద్రత వారికి ఉన్నది. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు కూడా ఉన్నటువంటి సందర్భము కాబట్టి గమనించగలము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 27లో అంటాడు, నా మందిరము వారికి పైగానుడు, నేను వారి దేవుడినై యుందును, వారు నా జనులై యుందురు. కాబట్టి దేవుడే వారికి అండగా ఆశ్రయంగా నిలబడతాడు. వారి మీదకి వచ్చిన శత్రు మూకనంతా కూడా సర్వనాశనం అయిపోయేటువంటి బాగా మనం చూడగలం. అందుకనే అధైర్యపడొద్దు. ఈ రోజుల్లో వచ్చేటువంటి సంఘాల మీద కావచ్చు, దేవుని బిడ్డల మీద కావచ్చు, శత్రువు ఏ విధంగానైనా దాడి చేయవచ్చు. అయినా కూడా దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు
నీకు నాకు తోడుగా ఉండి నడిపిస్తాడు. కాబట్టి ఏదైతే మనం కలిగి ఉన్నామో కార్య ఆరంభం కంటే కార్యం ఈ దినాలలో ఇవన్నిటిని చూసి మనము అధైర్యపడి వెనుకంజ వేసి నిరాశ పడకుండా, దిగులు పడకుండా, విశ్వాసం కోల్పోకుండా ప్రభువు మన పక్షంగా ఉన్నాడు, నేడు ఆ దినాల వారికి ఉన్న దేవుడు మనకు కూడా ఉన్నాడటువంటి నిరీక్షణ కలిగి ఉందాం. ప్రభు కొరకు సాక్ష్యంగా జీవిస్తాం. ప్రభు మన పక్షంగా ఉన్నాడు, తప్పకుండా దేవుడు మనకు సాయం చేస్తాడు. అధైర్యపడొద్దు, ప్రభు మీకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, బాగానిది ఇచ్చిన కొంచెం చెల్లిస్తూ మేము కూడా నీ కొరకు ఈ చివరి దినాలలో ఎక్కడ చూసినా యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్న దినాల్లో ఉన్నాం. సహాయపడతారు నమ్ముతూ, విశ్వసిస్తూ, పూజిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.